వెల్కమ్ టు బైబిల్ క్విజ్ ఛాలెంజ్. ఇవాళ ప్రత్యేకమైన అంశం, మరణించిన వారు మళ్ళీ జీవించగలరా? ఇది సినిమా కథ కాదండి, బైబిల్లో నమోదు చేయబడిన నిజమైన సంఘటనలు. ఈరోజు ఈ ఆశ్చర్యకరమైన సంఘటనలు ఆధారంగా ప్రత్యేక బైబిల్ క్విజ్ సిద్ధంగా ఉంది. చివరి ప్రశ్న చాలామందిని ఆలోచింపజేస్తుంది. చివరి వరకు తప్పకుండా చూడండి. ఇక క్విజ్ ప్రారంభిద్దాం. దేవా పాపిని నిన్నాశ్రయించాను. మొదటి ప్రశ్న, బైబిల్లో చనిపోకుండా నేరుగా దేవుని దగ్గరకు తీసుకుపోబడిన మొదటి మనిషి ఎవరు? యువర్ ఆప్షన్స్: ఏ మెతుషీలా, బి నోవాహు, సి ఆబేలు, డి హానోకు. సరైన సమాధానాన్ని కామెంట్స్లో తెలపండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరైన సమాధానం డి హానోకు. బైబిల్ రిఫరెన్స్: ఆదికాండము 5వ అధ్యాయము 21వ వచనం నుండి 24వ వచనంలో ఆదాము సంతాన వంశావళిలో ప్రతి ఒక్కరి గురించి అతడు చనిపోయేను అని మాట తరచుగా కనిపిస్తుంది. కానీ ఒక వ్యక్తి విషయంలో మాత్రం అది భిన్నంగా ఉంటుంది. ఆదికాండము 5వ అధ్యాయం 21వ వచనం నుండి 24వ వచనం ప్రకారం హానోకు దేవునితో నమ్మకంగా 300 సంవత్సరాలు నడిచెను. కానీ అకస్మాత్తుగా వాక్యం చెబుతుంది అతడు కనబడలేదు అని. ఎందుకంటే దేవుడు అతన్ని తీసుకొని పోయెను. ఈ సంఘటన ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తుంది. దేవునితో దగ్గరగా పవిత్రంగా నడిచే వారికి ఆయన సమీపంలో ఉండే గొప్ప ప్రతిఫలం కలుగుతుంది. రెండవ ప్రశ్న, పాత నిబంధనలో ఏ ప్రవక్త మరణం లేకుండా సుడిగాలిలో స్వర్గానికి తీసుకుపోయబడ్డాడు? యువర్ ఆప్షన్స్: ఏ హానోకు, బి మోషే, సి ఏలియా, డి ఎలీషా. మీ సమాధానాన్ని కామెంట్స్లో తెలపండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరైన సమాధానం సి ఏలియా. బైబిల్ రిఫరెన్స్: 2 రాజుల గ్రంథము 2వ అధ్యాయం 11 మరియు 12 వచనములు. ఏలియా భూమి నుండి వెళ్ళిపోవడం ఆయన సేవలాగే అత్యంత ఆశ్చర్యకరంగా జరిగింది. ఆయన మరియు ఎలీషా కలిసి నడుస్తుండగా అగ్నిరథము మరియు అగ్నిగుర్రాలు ప్రత్యక్షమై వారిని విడదీశాయి. 2 రాజుల గ్రంథము 2వ అధ్యాయం 11 మరియు 12 వచనాల ప్రకారం ఏలియా సుడిగాలిలో ఆకాశమునకు ఎక్కిపోయెను. ఈ అరుదైన సంఘటన వలన సహజ మరణాన్ని అనుభవించకుండా భూమిని విడిచిన కొద్దిమంది వ్యక్తుల్లో ఆయన ఒకరిగా నిలిచారు. మూడవ ప్రశ్న, యేసుక్రీస్తు శిలువపై మరణించినప్పుడు యెరూషలేములో సమాధులకు ఏమి జరిగింది? యువర్ ఆప్షన్స్: ఏ తెరుచుకున్నాయి, బి మూసివేయబడ్డాయి, సి కనుమరుగయ్యాయి, డి బంగారంగా మారాయి. మీ సమాధానాన్ని కామెంట్స్లో తెలపగలరు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరైన సమాధానం ఏ తెరుచుకున్నాయి. బైబిల్ రిఫరెన్స్: మత్తయి సువార్త 27వ అధ్యాయం 51 నుండి 53వ వచనముల్లో యేసు తన ఆత్మను అప్పగించిన క్షణంలో ఒక భయంకరమైన భూకంపం దేశాన్ని కుదిపేసింది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 51 నుండి 53 వచనాల ప్రకారం రాళ్ళు చీలిపోయాయి మరియు సమాధులు తెరుచుకున్నాయి. మరణించిన అనేక పరిశుద్ధుల శరీరాలు తిరిగి బ్రతికించబడ్డాయి. యేసు పునరుత్థానం తరువాత ఈ వ్యక్తుల సమాధుల నుండి బయటకు వచ్చి పరిశుద్ధ పట్టణమైన యెరూషలేములో ప్రవేశించి అనేక మందికి కనిపించారు. ఈ సంఘటన మరణంపై జీవం సాధించిన విజయాన్ని సూచిస్తుంది. నాలుగవ ప్రశ్న, యూదా రాజులలో ఎవరికి తాను మరణించబోతున్నాడని చెప్పబడిన తరువాత దేవుడు 15 సంవత్సరాల జీవితం అదనంగా ఇచ్చాడు? యువర్ ఆప్షన్స్: ఏ సొలొమోను, బి దావీదు, సి యెషయా, డి హిజ్కియా. సరైన సమాధానాన్ని కామెంట్స్లో తెలపండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరైన సమాధానం డి హిజ్కియా. బైబిల్ రిఫరెన్స్: 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ వచనంలో రాజు హిజ్కియా తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యాడు. అప్పుడు ప్రవక్త యెషయా అతనితో, నీ ఇంట విషయాలను సరిచేసుకో, ఎందుకంటే నీవు మరణించబోతున్నావు అని చెప్పాడు.
2 రాజుల గ్రంథం 20 అధ్యాయం 1 నుండి 6 వచనాల ప్రకారం హిజ్కియా గోడవైపు తిరిగి కన్నీళ్లు కారుస్తూ హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రార్థించాడు. యెషయా ఇంకా మధ్య ప్రాంగణం దాటకముందే దేవుడు అతనితో తిరిగి వెళ్లి రాజుతో చెప్పమని ఆజ్ఞాపించాడు. హిజ్కియా చేసిన ప్రార్థన వినబడిందని, అతని జీవితానికి 15 సంవత్సరాలు అదనంగా ఇచ్చినట్లు తెలియజేయమని చెప్పాడు. ఈ సంఘటన మనకేం తెలియజేస్తుందంటే, కష్టకాలంలో నిజమైన ప్రార్థన దేవుని హృదయాన్ని కదిలిస్తుందని, విశ్వాసంతో దేవుని ఆశ్రయిస్తే ఆయన మన పరిస్థితులు మార్చగలడు అని. 5వ ప్రశ్న, ఎజికేలు దర్శనంలో ఎండిపోయిన ఎముకలు గొప్ప సైన్యంగా నిలబడడానికి కారణమైనది ఏమిటి? యువర్ ఆప్షన్స్: ఏ బిగ్గరగా మోగిన బూర శబ్దం, బి పవిత్ర జలం, సి దేవుని శ్వాస, డి మెరుపు. సరైన సమాధానాన్ని కామెంట్స్లో తెలుపగలరు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సరైన సమాధానం సి దేవుని శ్వాస. బైబిల్ రిఫరెన్స్: యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 7వ వచనం నుండి 10వ వచనంలో యెహెజ్కేలు ఒక లోయలో చెల్లాచెదురుగా ఉన్న ఎండిపోయిన ఎముకల మధ్య నిలబడ్డాడు. ఆ ఎముకలు కలిసిపోయి మాంసంతో కప్పబడ్డాక కూడా వాటిలో జీవం లేదు. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 9-10 వచనాలలో ప్రవక్తకు శ్వాసకు ప్రవచించుము అని ఆజ్ఞ ఇవ్వబడింది. ఆ శ్వాస వాటిలో ప్రవేశించగా అవి జీవం పొంది తమ కాళ్లపై నిలబడి ఒక గొప్ప సైన్యంగా మారాయి. ఇది చెరలో ఉన్న జనులకు ఆశను మరియు ఆత్మను పునరుద్ధరించగల దేవుని శక్తిని సూచిస్తుంది. ఎండిపోయిన ఎముకలు కూడా దేవుని శ్వాసతో జీవం పొందినట్లే మీ జీవితం ఎంత నిరాశగా ఉన్నా దేవుడు మిమ్మల్ని మళ్ళీ నిలబెట్టగలడు. ఆశ కోల్పోవద్దు, దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. మీకు ఈ 5 ప్రశ్నలలో ఎన్ని సమాధానాలు కరెక్ట్ అయ్యాయో కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ తెలుగు బైబిల్ క్విజ్ల కోసం చైల్డ్ ఆఫ్ గాడ్ రజిత యూట్యూబ్ ఛానల్ను ఇప్పుడే ఫాలో అవ్వండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.